లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల మన్నా కొరకై ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. 68వ కీర్తన 35వ వచనాన్ని మనం చదువుకుందాం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. హల్లెలూయా. దావీదు గారు ఈ యొక్క కీర్తనను రాస్తూ అంటూ ఉన్నారు, దేవుడు భీకరుడైన వాడు, తన ప్రజలకు ఆయనే బలాన్ని అనుగ్రహిస్తాడు, ఆయనే పరాక్రమం అనుగ్రహిస్తాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనకు బలాన్ని ఎవరివ్వాలి? ఇక్కడ మనం ఆగి ఆలోచిస్తే చాలా అంశాలు మనకు కనబడతాయి. మనం బాగా మంచి ఆహారం తీసుకుంటే మనం బలంగా ఉంటాం కదమ్మా. టైంకి ఆహారం తింటూ ఉంటే, డైట్ ఫాలో అవుతూ ఉంటే మనం బలంగా ఉంటామమ్మా అని మీరు నాతో అనొచ్చు. కానీ శారీరకంగా బలంగా ఉండాలన్నా కూడా దేవుడే ఇవ్వాలి. దేవుడు బలం ఇవ్వకపోతే, దేవుడు సెలవు ఇవ్వకపోతే ఒక రోజు కూడా మన జీవితంలో గడవదు. అందుకే కదా ప్రతిరోజు మనం ఉదయకాలమే లేవగానే దేవుని స్తుతిస్తామయ్యా, మరొక రోజు మా జీవితంలో అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఎంతో ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ఎంతో డైట్ ఫాలో అవుతున్నటువంటి గొప్ప గొప్ప బలవంతులు కూడా చాలామంది ఈ రోజున లేరు. కొంతమంది తమ శరీరాలని సాధకం చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, జిమ్లో కూడా ప్రాణాలు విడిచిన వారు చాలామంది ఉన్నారు. వారు తీసుకునేటువంటి శ్రద్ధ, ఆహారం కోసం వాళ్ళు పెట్టే ఖర్చు మామూలు విషయం కాదు. కానీ దేవుని సెలవు ఉండాలి, దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించాలి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మానసికపరమైనటువంటి బలాన్ని ఎవరిస్తారు అని అంటే దేవుడే ఇవ్వాలి. ఒక పరిస్థితిని జయించడానికి శక్తి కావాలి అంటే అది దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కూడా, ఎంతో జ్ఞానం కలిగిన వారు కూడా, ఎంతో ఆలోచన సమయస్ఫూర్తి కలిగిన వారు కూడా ఈనాడు చాలామంది తమ జీవితాలను ఎందుకు సగంలోనే ముగించేసుకుంటున్నారు అంటే, దేవుడు వాళ్ళకి నియమించిన దినాలన్నీ పూర్తవ్వకముందే ఎందుకు వారికి వారే ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. సూసైడ్ అటెంప్ట్స్ ఎందుకు చేస్తున్నారు అంటే మానసికపరమైనటువంటి బలం వాళ్ళకి లేదు. ఆ ధైర్యం వాళ్ళకి లేకపోవడాన్ని బట్టే నిరాశ, కృంగుదల, ఏవో తెలియనటువంటి ఇంకెందుకు ఈ బ్రతుకు అనే ఆలోచనలు, ఇవన్నీ కూడా మతి స్థిమితం లేకుండా చేసి జీవితం మీద విరక్తి కలిగించి ప్రాణాలు తీసుకోవడానికి దోహదపడుతూ ఉన్నాయి. ప్రియ స్నేహితుడా, జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితిలోనైనా ఇది నా వల్ల కాదు, ఇది నేను జయించలేకపోతున్నాను, దీన్ని ఎదిరించడం లేదా ఈ సమస్యల నుండి బయటకు రావడం నాకు శక్తి చాలట్లేదు, నా వల్ల కావట్లేదు అనేటువంటి బాధ హృదయంలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది, దేవుడే మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. ఏ పరిస్థితినైనా జయించడానికి ఆ పరాక్రమాన్ని ఎవరిస్తారు అనంటే దేవుడే. ఎంతో సైన్యం కలిగినటువంటి యెహోషాపాతు అనే రాజు తన మీదకి 3 జాతుల ప్రజలు దండెత్తి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడో తెలుసా? తన ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో ఉపవాసం ఉండి, దేవా మాకు ఏం చేయడానికి మాకు శక్తి చాలదు, అసలు ఏం చెయ్యాలో కూడా మాకు తోచదు, మా దిక్కు నీవేనయ్యా, నీ సహాయం కావాలయ్యా అని దేవుణ్ణి అడిగాడు. ఆయన మాత్రమే కాదండి, హిజ్కియా అనే రాజును చూసినా కూడా శత్రువు రాజు పంపించినటువంటి ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచిపెట్టి, ప్రభువా ఆ రాజు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నేనేం చేయలేను, నీవే సహాయం చెయ్యి అని ప్రార్థన చేశాను. ఇంకా ఎంతమందిని మనం చూసినా కూడా ఒక యుద్ధం చేయడానికి వాళ్ళకి కావాల్సిన అంతా ఉన్నా, సైన్య బలం ఉన్నప్పటికీ కూడా, శక్తి ఉన్నప్పటికీ కూడా దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు, దేవుని సహాయాన్ని వాళ్ళు కోరుకున్నారు. ఎందుకనంటే దేవుడే బలం ఇవ్వాలి. శారీరకంగా అయినా, మానసిక పరంగా అయినా, దేని పరంగా అయినా కూడా దేవుడే బలాన్ని ఇవ్వాలి, దేవుడే పరాక్రమాన్ని అనుగ్రహించాలి. మనం అనుకోవచ్చు, మన జీవితాల యుద్ధాలు ఏమున్నాయిలేమ్మా, ఏం బాధ ఉందిలే, ఏవో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కానీ మన వల్ల కాదు కదా అని అనుకోవచ్చు.
ప్రతిరోజు కూడా మనం ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నామన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎన్నో బాధలు, ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, నిందలు, మనం చేయని దాన్ని బట్టి కూడా మనం నిందించబడ్డాం. ఎన్నో రకాలైనటువంటి కృంగుదలలు మనకు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదురించి మనం సంతోషంగా నిలబడగలగాలి అని అంటే దేవుడిచ్చే బలమే మనకి కావాలి. ప్రజలు మాట్లాడే మాటలన్నీ కూడా మనం పట్టించుకుంటూ ఉంటే, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు నన్ను తక్కువ చేశారు, వాళ్ళు నన్ను నిందించారు అని అవన్నీ మనసులో తీసుకుంటుంటే ఇంకా మన మైండ్లో అంతా కూడా అవే తిరుగుతూ ఉంటాయి. జీవితంలో ఏ పని సరిగ్గా చేయలేము, హ్యాపీగా ఉండలేము, కాన్సన్ట్రేషన్ చేయలేము. ఇంకా ఏది మనం అనుకున్నది ఏది కూడా మనము సాధించడానికి శక్తిని పొందలేము. కానీ దేవుడు కనుక మనకి ధైర్యాన్ని ఇస్తే, దేవుడిచ్చే బలాన్ని కనుక మనం పొందుకుంటే, దేవుడిచ్చే పరాక్రమాన్ని కనుక మనం పొందుకుంటే, ఏ పరిస్థితినైనా కూడా సులభంగా జయించవచ్చు. ఏ అవమానాన్ని అయినా కూడా సులభంగా మనం కొట్టిపారేయచ్చు. నిందలు, అవమానాలు ఎన్నైనా కూడా నా దేవుని బట్టి నేను ధైర్యంగా ఉంటాను అని మనం ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఆయన్ని స్తుతించవచ్చు. దావీదు కూడా అదే పని చేశాడు. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం నుండి, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయో చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రూపి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దావీదు, తన ప్రజలు, సైనికులు, పురుషులు అందరూ కూడా కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళారు. మరలా తిరిగి వచ్చేసరికి వీళ్ళు నివసించే పట్టణం అంతా కూడా కాల్చబడి ఉన్నది. వీరి భార్యలు, కుమారులు, కుమార్తెలు అంతా కూడా చెరపట్టబడ్డారు వేరే శత్రు రాజుల చేత. దానికి దావీదు ఏం చేస్తాడు? అందరూ బాధపడుతున్నారు, అందరూ కుటుంబాలని పోగొట్టుకున్నారు, ఎవరు బాధలో వారు ఉన్నారు, అందరూ ఏడుస్తున్నారు. దావీదు కూడా ఏడుస్తున్నాడు తన కుటుంబాన్ని పోగొట్టుకుని. ఈ ప్రజలందరూ ఏం చేశారంటే, ఈ సైనికులందరూ కూడా తన దగ్గర ఉన్నవారు దావీదుని చంపుదాం రండి రాళ్లతో కొట్టి అని వస్తున్నారంట. అందులో దావీదు ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆయన చేసిన తప్పు ఏమీ లేదు. కానీ వారికి కోపం వచ్చింది. నీతో ఉండడాన్ని బట్టే కదా నీ వారితో పాటు మా కుటుంబాలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు శత్రువులు అని చెప్పి దావీదుని చంపాలి అనుకున్నారు. కానీ ఆ పరిస్థితిని జయించడానికి దేవుడు దావీదుకి ధైర్యం ఇచ్చాడు. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా జీవితంలో ఎదిరించలేని సమస్యలు, జయించలేని బలహీనతలు, శారీరకంగా, మానసిక పరంగా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని జయించడానికి దేవుడి ఉదయకాలం మనకి ధైర్యం ఇచ్చునుగాక, దేవుడి ఉదయకాలం మనకి బలాన్ని ఇచ్చునుగాక, పరాక్రమాన్ని ఇచ్చునుగాక. అపవాదిని, వాడి సమూహాన్ని జయించడానికి మనల్ని పరాక్రమశాలులుగా దేవుడు మార్చునుగాక. ఆయన అడుగుదామా? నీ బలం నాకు ఇవ్వయ్యా, నీ ధైర్యం నాకు ఇవ్వయ్యా అని మనం ఆయన అడుగుదాం. ప్రతి పరిస్థితిలో ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనల్ని బలపరిస్తే, నన్ను బలపరిచి ఆయన యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. దైవాశీర్వాదాలు మనకు ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం నీ మాటలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నీవు బల పరాక్రమములు అనుగ్రహించే దేవుడివై ఉన్నావు. నీ ప్రజలకు ధైర్యం ఇచ్చే దేవుడివై ఉన్నావు. మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా, మేము ఎదిరించలేని, జయించలేని ప్రతి సమస్యలో కూడా నీ బలం మాకు కలుగునుగాక, నీ ధైర్యము, నీ పరాక్రమం మాకు కలుగునుగాక. నీ సహాయం కోసం వేడుకుంటూ ఉన్నాం. మేము చెయ్యని వాటి కొరకు నిందించబడిన, అవమానాలు మాకు ఎదురైనా నీ చేతులకి సమస్తాన్ని అప్పగిస్తూ ఉన్నాం. వాటన్నిటిలో కూడా దేవా ధైర్యంగా నిలబడడానికి నీ శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం. వాక్యానుసారంగా స్థిరమైన హృదయాన్ని, మనస్సును మాలో పుట్టించమని వేడుకుంటూ ఉన్నాం. నీ నామానికి మహిమకరంగా బ్రతికే కృపను దయచేయండి. ఈ ఉదయకాలం నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ ధైర్యం, నీ శక్తి కలుగును గాక అని ప్రార్థిస్తూ, నీవిచ్చే బలం శారీరకంగాను, మానసిక పరంగాను సమృద్ధిగా కలుగును గాక అని ప్రార్థిస్తూ, నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో కలుసుకుందామా? అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.